సార్ విజయ సంకల్ప సభ అసలు ఏంటి ఉద్దేశం ఏంటి? మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు ఒక్కొక్క మున్సిపాలిటీ దగ్గర నుంచి మేము ముగ్గురు నియమించి ఈరోజు ఒక వర్క్షాప్ హైదరాబాద్ లో చేయడం కూడా జరుగుతుంది. దీని ప్రకారం ఏమంటే మనం ఈ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళాలి, మన విధి విధానాలు ఏ విధంగా మనం ఉండాలి, మొత్తం కార్యాచరణ ఎట్లుండాలి అనే ఒక వర్క్షాప్ అనే దాని మీద పెద్దలు రామచంద్రరావు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లకు ఒక డైరెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అనేకమైన నిధులు ముఖ్యంగా మున్సిపాలిటీలో చాలా అభివృద్ధి చెందుతుందో అంటే కేవలం ఎన్డీఏ ప్రభుత్వం వలన. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించిన అనేకమైన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో మనం ప్రజలకు ఏ విధంగా దగ్గర ఉండాలి, అసలు మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎట్లుండాలి, మనం ఆఫీస్లో ఎట్లా పనిచేయాలి, నామినేషన్ వేసేటప్పుడు మనం ఎట్లా పెట్టాలి, సోషల్ మీడియాలో కానీ మనం ఎట్లా ప్రచారం చేసుకోవాలి అనే దాని మీద ఈ యొక్క వర్క్షాప్లో అనేకమైన అంశాలు చర్చించి మరి ఇవాళ రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మొత్తం సందర్భంలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ పోటీ పడాలని చెప్పి, ఇందులో మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూస్తే అఖండమైన విజయం సాధించింది అన్నట్టు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మంచి స్థానాలు గైకోవడం, అలాగే తిరువనంతపురంలో కూడా మంచి స్థానాలు మొత్తం చేసుకోవడం ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా మొత్తం పరిగణించి మేము బలోపేతం అయ్యేందుకు ఇది ఒక మంచి వేదిక.